కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకుడు మీనాక్షి నాయుడు గారిలో ఉన్నాం. ప్రజలో పూర్తి ఉమ్మడి జిల్లాకు సంబంధించి పూర్తి లిస్టు వస్తుందని తెలుస్తూ ఉంది. మరి ఈ లిస్టులో మీనాక్షి నాయుడు గారికి అవకాశం ఉంటుందా, మళ్ళీ లిస్టులో వస్తుందా, ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ లిస్టు ఇప్పుడు మధ్యాహ్నం వస్తుందంటున్నారు, ఈ లిస్టులో మీ పేరు ఉంటుందా? అందరికీ నమస్కారము. ఉంటుందనేది ఎప్పుడు నుంచో ఉంది, బట్ ఈరోజు అనౌన్స్ చేసే లిస్టులో ఉంటుందా? టికెట్ మాత్రము 100% అనుమానం ఏం లేదు. 100% అదోని కాన్స్టిట్యున్సీలో టీడీపీకే టికెట్ నాకే వస్తుందనేది 100% నమ్మకం ఉంది. నాకు సంకేతాలు కూడా వచ్చాయి. సార్, ఇప్పుడు ప్రతిసారి మీనాక్షి నాయుడు విషయంలో ప్రతిసారి అధిష్టానము ఎందుకు నానుస్తూ వస్తుంది. నెక్అప్ మూమెంట్లో అంటే మీ అనుచరులు కానీ మీ కార్యకర్తలు కానీ కొంచెం టెన్షన్ వాతావరణం గురి చేస్తూ ఉంది. అంటే ఏ ఉద్దేశం ఏంటంటే అధిష్టానం ఎందుకు ఇలా చేస్తుందని మీరు సీనియర్గా భావిస్తున్నారు? 94లో ఫస్ట్లోనే వచ్చింది, 99లోనే వచ్చింది, 2009లో కూడా వచ్చింది, 2014లో కూడా వచ్చింది. మొన్న లాస్ట్ టైం ఒకటే 2014లో కూడా ఫస్ట్ లిస్ట్లోనే వచ్చింది, 2009లో కూడా వచ్చింది, 1999, 94లో కూడా వచ్చింది. మొన్నసారి కొద్దిగా డిలే ప్రాసెస్ అయింది. నా పైన పార్టీ అధిష్టానానికి లాయల్ టు పార్టీ, సిన్సియర్ టు పార్టీ, పార్టీ అంటే ప్రాణం మీనాక్షి అనేది మా అధినేతకు ఉంది, అధినేత గారి అబ్బాయికి కూడా ఉంది. ఆ ఇబ్బంది ఏం లేదు, నా విషయంలో ఇబ్బంది ఏం లేదు. ఏదో రకరకాల ఉంటాయి కదా, అంతే తప్ప ఎప్పుడు కూడా ఏం లేట్ కాలే. లాస్ట్ టైం ఒకటే అయింది. సీనియర్ నాయకుడిగా రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన మీకు మీ నియోజకవర్గం తరఫున చాలామంది అంటే మీ అనుచరగణం కావచ్చు, మీ నాయకులే కావచ్చు పోటీలో ఉన్నారు. వాళ్ళని మీరు ఎలా చూస్తారు? వాళ్ళందరూ నా అనుచరులుగానే చూస్తా. ఈరోజు కూడా వాళ్ళ గురించి నేను ఎక్కడా కూడా అసభ్యకరంగా మాట్లాడడం లేదు. ప్రతిసారి కూడా పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఉంటే కలిసి రండి, కలిసి పనిచేద్దామనే చెప్తున్నా. రాజకీయాల్లో ఆశలు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఒక స్టెప్ అయినాక ఒక స్టెప్ పోవాలని. వాళ్ళేం నేను తప్పుగా భావించడం లేదు. వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో పార్టీకి అనుసరించే అందరూ కూడా పనిచేస్తాం. నాకు వచ్చినా వాళ్ళకు వచ్చినా ఎవరికి వచ్చినా పార్టీని చంద్రబాబు నాయుడు మాట జవాబుదారటం అదోని నియోజకవర్గంలో మోస్ట్లీ అది జరగదు. నా అనుచరులే కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసేదాన్ని తప్పుగా నేనేం భావించడం లేదు. మీరు సీనియర్ నాయకులుగా పార్టీలో చీలి కలిస్తే వాళ్ళని కలుపుకోపోవడంలో విఫలమయ్యారు, అందరినీ ఒక తాటిపైకి తేలేకపోయాడు మీనాక్షి నాయుడు అని ప్రజలు అంటున్నమాట. అది తప్పు అంటాను నేను. నా మంచితనమే అది. నేను మంచితనంగా పోతా, వాళ్ళని దూరం ఏం నేను పెట్టలే. నా కుటుంబ సభ్యులకి ఎవరికి పదవులు ఇలే, వాళ్ళకే ఇచ్చాను అందరికీ, వాళ్ళందరినీ గౌరవించాను. సరే, ఒక హోదా పెరిగిన తర్వాత ఇంకో హోదాకు పోవాలనేది ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. టికెట్ అడిగే దాంట్లో నేనేం తప్పు పట్టడంలే. యావత్ ఆదోని నియోజకవర్గంలో ఉన్న పార్టీ క్యాడరు నాయకులు ప్రజలు ఎవరంటూ ఉన్నారనేది వాళ్ళకి తెలుసు. ఆదోని నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు, మీడియా సోదరులకు కూడా తెలుసు. నేను వాళ్ళు శత్రువులుగా చూడడం లేదు, మిత్రులుగానే చూస్తున్నా. రేపు నాకు అనౌన్స్మెంట్ అయినా కూడా వాళ్ళందరూ వస్తారు, పార్టీకి సహకరిస్తారు, పార్టీకి కృషి చేస్తారనే విశ్వాసం నాకుంది. మీనాక్షి నాయుడు మృదు స్వభావి, పాత మీనాక్షి నాయుడు చూడాలని కార్యకర్తలంతా ఆశపడుతున్నారు, మీరేమంటారు? పాత మీనాక్షి నాయుడు అంటే ఇప్పుడు మీనాక్షి నాయుడికి 73 ఏళ్ళ వయసు. పాత మీనాక్షి నాయుడు వయసులో ఉండే. ఇప్పుడు ఈ వయసులో కూడా నేను అందరితో బాగుండాలనేది మెంటాలిటీ నాది. రాజకీయంగా వచ్చినప్పుడు మాత్రము పాత మీనాక్షి నాయుడే అయితే అనవసరం కదా. తగాదాలతో ఏం పని ఉంది? ఇప్పుడు నేను ఒకటే, ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక మీడియా వాళ్ళు అడిగితే ఇదే చెప్పా. మీనాక్షి నాయుడు ఏమి అవతల వ్యక్తి ఏమనేది నియోజకవర్గ ప్రజానీకానికి తెలిస్తే చాలు. ప్రపంచానికి, భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక యాడున్నోళ్ళు తెలియాల్సిన అవసరం లేదు. రేపు ఓట్లు వేసేది నాకు కానీ ఆయనకు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం. ఆ ప్రజానీకానికి ఈయనేమి ఆయనేమనేది తెలుసుకుంటే చాలు. ప్రపంచానికి తెలిస్తే వచ్చేదేముంది? వాళ్ళందరూ వచ్చి ఈడేమన్నా ఓటింగ్లో పాల్గొంటారా? నా టైప్ ఆఫ్ పాలిటిక్స్ అది. నేను ఇక్కడున్న ప్రజానీకానికి ఎంత అందుబాటులో ఉంటా, ఎవరితో ఎట్లా ఉంటా, ఎవరితో ఎట్లా మెలుగుతా, ఎవరు తంటా తగాదాకు పోను.
నేను అధికారం ఉన్నప్పుడు కూడా ఎవరైనా కానీ అవతల పార్టీ వాళ్ళు కూడా నా నుంచి నష్టం జరిగిందనే వాళ్ళు ఒక్కరు లేదు. నేను చాలా పద్ధతిగా రాజకీయాలు చేస్తా. కాబట్టి నా నా పద్ధతి, నా విధానము శాంతియుతం. మీ పద్ధతి రాజకీయాలు పక్కన వాళ్ళు చేస్తే పర్లేదు, కానీ ఇక్కడ మీరు పద్ధతిగా ఉన్నారు, పక్కన పద్ధతి తప్పింది. మరి అలాంటప్పుడు మీరు కూడా పద్ధతి తప్పి డి అంటే డి అనాలి కదా. డి అంటే డి అనేది రేపు ఎలక్షన్లో ఉంటుంది. ఇప్పుడేం అవసరమో డి అంటే డి. రోజు ఇదే న్యూసెన్స్ తెచ్చుకోవాలా అంటే ఇది కూడా ఏదో గతంలో ఇప్పుడు ఫ్యాక్షన్లు ఏడా లేవులే. ఫ్యాక్షన్ నియోజకవర్గాలు కూడా శాంతి మార్గంలోకి వచ్చినాయి. నేను ఏమనేది ప్రజలకు తెలుసు. నేను దాని మీదే కన్సల్ట్. డి అనేది రేపు ఎలక్షన్లో ఏం కొట్లాడేకి ఎలక్షన్లు చేస్తారా? ఎవరైనా కొట్లాడే వాళ్ళు ఎవరు లేరు బ్రదర్. ఇప్పుడు ఆ కాలం పోయింది. 30 ఏళ్ల కింద ఉన్నింది ఆ ఫ్యాక్షన్లు రాజకీయాలు. ఆ రోజు పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరు. ఎవరు ఫ్యాక్షన్లు తెచ్చుకొని రాజకీయాలు చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరు కూడా హ్యాపీగా ఉన్నవాళ్ళు రొంకలు పెట్టుకోవాలనేది కూడా ఎవరు లేదు. క్యాడర్ కూడా నేను అదే చెప్తా, ఎక్కడైనా కానీ రొంకలు గలాట్ లేకుండా ప్రశాంతంగా రాజకీయాలు చేయాలనే చెప్తాం. ఆ ఎలక్షన్ నామినేషన్ వేసినప్పటి నుంచి కౌంటింగ్ అయ్యే వరకు ఉంటుంది. దాని తర్వాత అందరూ కలిసిమెలిసే పోతుంటాం. రొంకలతో పని ఏముంది? అధికార పక్షం ఆగడాలు చేస్తుంది, అరాచకాలు చేస్తుంది, దౌర్జన్యాలు చేస్తుంది. యాజ్ ఏ ప్రతిపక్ష నేతగా మీనాక్షి నాయుడు నోరెత్తి మాట్లాడట్లేదు, ఎందుకని? నోరెత్తి ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడతాం టైం వచ్చినప్పుడు. మొన్న మాట్లాడినాము. ఇప్పుడు నేను చాలామంది మీడియా సోదరులు గతంలో కూడా చాలాసార్లు అడిగారు నన్ను, ఎవరైనా మాకు నష్టం జరిగింది మీరు సాయం చేయమని మమ్మల్ని వచ్చి అడిగిన వాళ్ళు లేరు. ఒకరు వచ్చారు, వాళ్ళకి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేశాం, కానీ మా సపోర్ట్ను వాళ్ళు స్వీకరించలే. ఏం చేయమంటారు మమ్మల్ని? ఏం చేయమంటారు? నీకు నష్టం జరిగిందని ఎవరన్నా వచ్చి మాకు చెప్తే కదా. ఏదో గాలి మాటలు చెప్తే స్పందిస్తే ప్రూవ్ చూపేయండి, సాక్ష్యాలు చూపేయండి అంటే ఎవరు చూపిస్తారు? ఎవరు చూపించలేం కదా. ఇప్పుడు దాని నుంచి తగాదాలతో మాకు వచ్చేది ఏముంది? నేను ఒకటే చెప్పాను మీడియా సోదరులకు కానీ మా వాళ్ళకి కానీ అందరికి కానీ, అవతల వ్యక్తికి చెడ్డ పేరు వస్తే మనకు మంచి పేరు వస్తుంది. నేను ఆ కాన్సెప్ట్తో పోతున్నా. పోనీ ఎవరైనా మాకు నష్టం జరిగిందన్న ఈ అధికార పార్టీ నుంచి మీరు ఏమన్నా మాకు ఆదుకోండి, మాకు సాయం చేయండి అని ఎవరు వచ్చి నన్ను అడిగిన వాళ్ళే లేరు. అడగని దానికి నేనెందుకు స్పందించాలా? ఒకరు వచ్చారు, అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తానంటే వాళ్ళు ఏదో మరి వేరే రకంగా వాళ్ళు ఆగిపోయారు. నేను చేయమంటారు మమ్మల్ని? ఇప్పుడు ఏది అడిగినా ప్రూఫ్ కావాలంటారు. ప్రూఫ్ ఎక్కడి నుంచి తెస్తాం? ఎవరు ప్రూవ్ చేస్తారు? ఎవరు ప్రూవ్ చేయలేం కదా. రికార్డ్ ఎవిడెన్స్గా ఏది ప్రూవ్ చేసేదానికి దొరికితే కదా ఏదన్నా చెప్పేదానికి. మీరు మంచి పద్ధతి రాజకీయం అంటున్నారు, అంటే మీరు మంచి పద్ధతి ఒక సిస్టంలో పోదాం అనుకుంటే అటువైపు వాళ్ళకి అది చేతకంతనము అలుస్తనంగా కనిపిస్తుందంటే అనుకుని నేను ఎంత అనేది వాళ్ళకే తెలుసు. ఆదోని నియోజకవర్గంలో ప్రజానీకానికి తెలుసు. ఆదోని నియోజకవర్గం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. మీనాక్షి నాయుడు ఎప్పుడు భయపడి రాజకీయాలు చేయలే. నేను ఎప్పుడు కూడా ధైర్యంగానే రాజకీయాలు చేశా. రాబోయే రోజులు కూడా ధైర్యంగానే రాజకీయాలు చేస్తా. ఎలక్షన్లోన మా పార్టీ క్యాడర్కి కానీ ఎవరికి కానీ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడే కాదు వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ. నేను ముందుంటే మీరు వెనుక్కుండండి, మిమ్మల్ని ముందు పెట్టి నేను వెనుక్కుండే లీడర్ కాదని మా పిల్లలు అందరూ కూడా చెప్పాను. భయపడి మీనాక్షి నాయుడు జీవితంలో రాజకీయమే చేయలేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నా గవర్నమెంట్ గన్మెన్ ఇచ్చిన గన్మెన్ వదిలిపెట్టి డ్రైవర్ నేనే తిరిగినోడు. నేను గతంలో కూడా ఒక లీడర్ ఆయన లేకపోతే అడుగు పెడతారా అని కూడా అన్నారు కీర్తిశేషులు ఒక ఆయన. నేను అప్పుడు కూడా భయపడలా. నేను ఎప్పుడు కూడా భయపడి రాజకీయాలు మీనాక్షి నాయుడు జీవితంలోనే లేదు. ఏదన్నా ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడతా, ఉన్నింది ఉన్నట్లు మాట్లాడతా. నేను నిర్భయంగానే రాజకీయం చేస్తా. ఈరోజు ఇంతమంది నన్ను అభిమానిస్తారంటే నా క్యాస్ట్ ఉందే ఈడ. 1000 ఓట్లు లేవు నాకు. ఎస్సీలు బీసీలు మైనార్టీలు వాళ్ళే అన్నదమ్ములు, వాళ్ళే నా క్యాడరు. వాళ్ళ తండ్రులు పోయినా వాళ్ళ పిల్లలు కూడా నన్ను అనుసరించి ఉన్నారు. అదే నేను సంపాదించుకోండేది. నేను 3 సార్లు ఎమ్మెల్యే ఉండి ఎంత ఇబ్బందిగా ఉన్నానో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా పార్టీ అంటే పిచ్చి, చంద్రబాబు నాయుడు అంటే పిచ్చి, రామారావు పిచ్చి ఉండింది, ఆయన పోయినాక ఈయన పిచ్చి ఉంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పార్టీ కార్యక్రమం అంటే నాకు ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. అవసరంగా తగాదాలనేది కాదు, కానీ రాజకీయంగా విలేజ్ లెవెల్లో గ్రామ లెవెల్లో అధికార పక్షం చేసేదాన్ని తెలుగు తమ్ముళ్ళు అడ్డుకునే సిద్ధంగా ఉన్నారు. బట్ మీనాక్షి నాయుడే కంట్రోల్ చేస్తున్నాడు, వాళ్ళని అదుపులో పెడుతూ ఉన్నాడు. ఆ ముఖంగా తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు స్తబ్దతలో ఉండిపోయినారు. అవన్నీ అబద్ధాలు. అవన్నీ ఎవరో బయట ప్రచారాలు. కానీ ఎక్కడ కూడా మా క్యాడర్ బలంగానే ఉన్నారు. నేనే
అనవసరంగా తగాదాలు వద్దని చెప్తా. ఏదన్నా అన్యాయంగా వస్తే భయపడే మీనాక్షి నాయుడే ముందు ఉంటాడు. చరిత్ర ఉంది నాకు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. నేనే ముందుండి నడిపించాను. నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కౌతాళం మండలంలో మా ఉలిగేళ్ళు పొలం ఉంటే నేనే ముందు ఉండి పోయి చేశాను. నేను క్యాడర్కి ఎవరిని కూడా అధైర్యపడ అని చెప్పను. నేను సమయం సందర్భం బట్టి పోదామని చెప్తాను. నేను ఇప్పుడు ప్రభుత్వం ఎట్లుంది, ఇంతకుముందు అట్లుండే ఆ ప్రభుత్వమా? న్యాయంగా అన్యాయంగా ఉండే ప్రభుత్వం. ఈరోజు ఏముంది ప్రభుత్వం? ఎవరికన్నా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని మీడియాని దంతారు, పోలీసులు దంతారు, రెవెన్యూని దంతారు. ఎవడు నిరసన చెప్పేదానికి లేదు. తెలిసి మూర్ఖంగా పోయి ఇబ్బందులు కొని తెచ్చుకోమంటారా? క్యాడర్కి ఇబ్బందులు చేయాలా? రేపు ఎలక్షన్ టైం వచ్చినప్పుడు అప్పుడు ఏమనేది తెలుగుదేశం క్యాడర్ ఏమి, లీడర్ ఏమనేది ప్రజలు చూస్తారు. అప్పుడు మరి క్యాడర్కి ఇబ్బంది అంటే తెలుగు యువ నేత జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ అదే చెప్తున్నారు. మీరు ఎంతెంత ఉద్యమిస్తారు, మీ పైన ఎన్నెన్ని కేసులు ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి పార్టీలో విలువ ఉంటుంది అంటున్నారు. ఆయన యువరక్తము చెప్తుంటాడు, చెప్తాడు. ఇప్పుడు టైం వచ్చినప్పుడు స్పందిస్తాం, అనవసరంగా స్పందించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజకీయాలు కూడా ఒకటే బ్రదర్. ఫ్యాక్షనిజంగా ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉండింది, ఇప్పుడు ఎక్కడన్నా ఉందా? ఎందుకు మార్పు వచ్చింది? మరి అప్పుడు అట్లా ఉండింది, ఇప్పుడు ఎందుకు మార్పు వచ్చింది? అందరూ కూడా తెలుసుకున్నారు తగాదాలతో వచ్చేది ఏం లేదు అనేది. కాబట్టి ఆ పద్ధతిలో పోతాం. ఇప్పుడు ఒకసారి తగాదా పడితే కొన్ని సంవత్సరాలు ఉంటుంది. అది రాజకీయాల కోసము చిన్న క్యాడర్లో తగాదాలు పెడితే వచ్చేదేమి? వాళ్ళ కుటుంబాలు నాశనం కావాలా? కొట్లాడుకుంటా ఏమి? కొట్లాడుతూనే రాజకీయాలు చేయాలా? శాంతియుతంగా రాజకీయాలు చేసేకి రాదా? వస్తుంది కదా. ఇప్పుడు అవతల లీడర్ ఏమనేది, యువతల లీడర్ ఏమనేది ప్రజలు గుర్తిస్తారు. మీనాక్షి నాయుడు గారికి సాప్రసరుడితో స్నేహం ఉంది, కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి, అందుకే మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు, చూసి చూడనట్లు పోతున్నాడు అని అంటున్నారు. ఇప్పుడు అదే ప్రతి ఒక్కరికి అదే అనుమానం ఉంది. అంటే ఏం కొట్లాడాలా నేను ఆయన గరిగేసి? అది ఏమన్నా మేము వాళ్ళు ఏమన్నా బంధువులా? సత్సంబంధాలు ఉండేదానికి ఒక పద్ధతితో రాజకీయాలు చేస్తాం అంతే. ఇప్పుడు ఆయన ఏదన్నా చేసుకుంటే ఆయనకి చెడ్డ పేరు వస్తుంది. మాకేమన్నా వాటాలు ఇస్తాడా? చాలామంది అనుకుంటున్నారు. ఆ వాటాలు ఇస్తే నేనేటికి ఈ పరిస్థితిలో ఉంటా. అందరికీ తెలుసు, మా క్యాడర్కి తెలుసు, ఆదోళనలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, ఆదోళనలో ఉన్న మీడియాకి తెలుసు, వ్యాపారస్తులు తెలుసు, ఎంత ఇబ్బందుల్లో ఉన్నానో నా గురించి అందరికీ తెలుసు. మరి నేనంత దిగజారితే నాకు ఇబ్బందులు రావు కదా. ఎవరైనా విమర్శించేవాళ్ళు కూడా ఆలోచన చేయాల. ఈరోజు ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నాను నేను, అయినా రాజకీయం చేస్తున్నా. ఎందుకు చేస్తున్నాను? నన్ను నమ్ముకున్న క్యాడర్ ఉండదు కాబట్టి. లేకపోతే నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. 3 సార్లు ఎమ్మెల్యే చేశాను నేను, ఇంకోసారి చేస్తే 4వసారి చేయగలను. నేనేం ఉద్ధరించింది ఏం లేదు కదా. ఎమ్మెల్యేగా చేసి నేను వ్యాపారి సంపాదించిన ఆస్తులు పోగొట్టుకున్నాను నేను. ఇది జగమెరిగిన సత్యము, ఎవరు కాదని చెప్పలేరు. ఊరిని నేను తగాదాలు పెట్టుకోవాలా? ఎందుకు తగాదాలు పెట్టుకోవాలా? ఏం అవసరము? రేపు ఎలక్షన్ ఉంది, ఆయన నామినేషన్ వేస్తాను, నేను వేస్తా. ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే ప్రశాంతంగా ఉంటుంది. రచ్చ చేస్తే మేము రచ్చకి సిద్ధంగానే ఉంటాం. భయపడే క్యాడర్ కూడా లేదు నా దగ్గర. నేనే అందరినీ కంట్రోల్లో పెడతా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చినా, తనయుడు లోకేష్ వచ్చినా ప్రతి కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేస్తున్నారు ఆధునిక కేంద్రంగా. దానికి ఎంతో ఖర్చు అవుతుంది. మరి ఈ ఖర్చు ఆర్థికంగా మీ పైన భారము అయినా కూడా పార్టీలో మీకు సముచిత స్థానము, మంచి గుర్తింపు లేదనేది మీ క్యాడర్లో ఉన్న అసంతృప్తి. దీన్ని ఏమంటే ఎట్లా చూస్తారు? అది పొరపాటు. చంద్రబాబు నాయుడు దృష్టిలో మీనాక్షి నాయుడు ఆయన ఏమనేది నాకు తెలుసు, అందరికీ తెలియదు. అది ఈరోజు ఇంతమంది ఇన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలు వచ్చినా అదోని మీనాక్షి అంతే. అదే ఉంది, అదే జరుగుతుంది. రకరకాల మంది రకరకాల ప్రయత్నాలు చేశారు, ఎవరినో పట్టుకున్నారు, ఏదేదో ప్రయత్నాలు చేసినారు. సార్ దృష్టిలో మీనాక్షి, ఆదోని అంటే మీనాక్షి. మరి అది ఉందంటే నాకెంత గౌరవం ఉండేట్లా? సార్కి ఎవరెవరో ఏమేమో చెప్పారు, 1-5 నిమిషాలు అన్నీ క్లారిఫికేషన్ ఇచ్చొచ్చు ఆయనకి. నేనేదో నువ్వు భయపడతావని ఎవరు అన్నారు? మీనాక్షి అన్నాడు ఆయన నోటెమ్మడే. ఇంకా చాలదా నాకు అది? రకరకాల రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉన్న లీడర్ పైన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు. నా మీద ఏం చెప్తారు? మీనాక్షి సంపాదించానికి నేను వ్యాపారి సంపాదించినవన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి. ఈరోజు అవి విడిపించుకోవాలి. ఏదో బయట ఇంత అప్పు కోసిట్టి ఎగిరేయచ్చు లేదని, బ్యాంకులోనే అంటే ఆస్తిపోతుంది. అంత పద్ధతిగా బతున్నాను నేను.
నేను ఏ కార్యక్రమాలు ఎట్లా చేస్తాను నా చుట్టూ ఉన్న పిల్లలు తెలుస్తుంది, వాళ్ళే బాధపడతారు. ఏదో చేస్తా, నా పిల్లలు అందరూ మా వాళ్ళు బాగున్నోళ్ళు హెల్ప్ చేస్తున్నారు, మా తమ్ముడు కానీ అల్లండ్లు కానీ బామర్దలు కానీ మా పిల్లలు కానీ మరి మా క్యాడర్ కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు, అట్లా గెటాన్ అవుతున్నా. పొత్తులో భాగంగా జనసేనకు వస్తుందని మరి ఆ జన సైనికులంతా ఆశపడుతున్నారు, అనుకుంటున్నారు. ఒకవేళ జనసేనకు వస్తే దాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఏ విధంగా మీరు మద్దతు ఇస్తారు? నేను పార్టీ మనిషి, 42 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నా. నా జీవితంలో ఇప్పుడు వరకు తెలుగుదేశం అంటే పిచ్చి. ఎవరికి టికెట్ వచ్చినా నేను ఓలాటెడ్గా పార్టీని గురించి చేశా. కొంతమంది రాజకీయంగా ఏదో మాట్లాడుతుంటారు. నా బొందులో ప్రాణం ఉన్నన్ని రోజులు తెలుగుదేశంకి ద్రోహం చేయలే, నేను తెలుగుదేశానికి ద్రోహం చేయలే. ఈ రోజుకి కూడా 100% నాకే వస్తుంది టికెట్. ఒకవేళ ఏదన్నా పశ్చిమలో ఏదన్నా జరిగితే పార్టీ నాకు ముఖ్యం, చంద్రబాబు నాయుడు నాకు ముఖ్యం. మీనాక్షి నాయుడు గారు 2004లో సంపూర్ణ మద్దతు ఇచ్చింటే టీడీపీ తరఫున గుడిసె కృష్ణమ్మ గెలిచేది, మీనాక్షి నాయుడు అన్న సపోర్ట్ చేయలేదు అందుకే ఓడింది అనే మాట మీద మీరేమంటారు? 2004లో నా ఎంట ఉన్నోళ్ళు అడిగితే చెప్తారు అది. నేను చేసినందువల్లే అంతో 25,000తో ఓడిపోయింది, 50,000తో ఓడిపోయిన వాళ్ళు ఉండరు. అప్పుడు నేను 2004 కాదు ఎప్పుడే కానీ తెలుగుదేశం అంటే పిచ్చి నాకే. క్యాండిడేట్ ఎవరు అనేది నా జీవితంలో వాళ్ళ గురించి ఆలోచనే చేయలేదు. నేను పార్టీ అంతే, పార్టీని గెలిపియాల, వ్యక్తుల గురించి ఆలోచన చేయాల. తిరుపతి వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు, మా ఇంటి దేవుడు. ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను 42 ఏళ్ళలో తెలుగుదేశం పార్టీని గుర్తించి పనిచేశాను కానీ వ్యక్తుల గురించి పనిచేయాలి. ఇక దీనికి ఇదే ఆన్సర్, ఇంకా దాని మించి మాట్లాడితే వాళ్ళ బుద్ధి తక్కువ. మీనాక్షి నాయుడు అన్నకి మంచి పేరుంది. పార్టీ అధికారంలోకి వస్తే అన్న అనుచరగణం ఏదైతే బంధుగణం ఉందో వాళ్ళు చుట్టుముట్టు చేరుతారు అనే ఒక అసంతృప్తి పార్టీ ద్వితీయ శ్రేణిలో ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? మీనాక్షి నాయుడు 94లో ఎమ్మెల్యే అయినాడు, 99లో అయినాడు, అప్పుడు అధికారం ఉంది. 2009లో ఎమ్మెల్యే అయినా అధికారం లేదు. మా వాళ్ళు దోపిడీలు చేశారా, అరాచకాలు చేశారా? వ్యాపారాలు చేసుకున్నారు, కలిసి వచ్చింది, సంపాదించుకున్నారు. అంతేగాని ఎవరినన్నా ఏందో 10 కోట్లు పోయే భూమిని కోటికి ఇమ్మని ఏమైనా వేసుకున్నారా? అదేం లేదు కదా. ఇప్పుడు ఆదోన్లో రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఏమి లేని వాళ్ళు కోటాధీశ్వరులు అయినారు. మరి వాళ్ళు ఎట్లయినారు? వాళ్ళు రాజకీయంలో లేరు కాబట్టి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. రాజకీయాల్లో లేరు కాబట్టి వాళ్ళు వ్యాపారాలు చేసి కోట్లు పడిగెత్తిన వాళ్ళు ఉన్నారు ఆదోన్లో. ఎంతమంది పేర్లు చెప్పమంటే అంతమంది చెప్తా. వాళ్ళు ఏమైనా లూటీలు చేసినారా, కబ్జాలు చేసినారా? కలిసి వచ్చింది వ్యాపారం. రూపాయికి కొనింది 10 రూపాయలు అయినప్పుడు ఎవరైనా సంపాదిస్తారు, తప్పేముంది దాంట్లో? పోనీ ఎవరైనా ఇప్పుడు రంగన్నది ఒక 10 ఎకరాలు ఉంది, 100 కోట్లు పోతుంది, అధికారం ఉందని 10 కోట్లకి ఇస్తావా లేదని అంటే అదే అరాచకం. రంగన్న 10 కోట్లు పోయే భూమి 10 కోట్లు కొని వాడు 100 కోట్లు సంపాదిస్తే తప్పెట్లయితుంది అది? ఇప్పుడు గిట్టన మీనాక్షి నాయుడు మీద ఏమీ వెతికితే కూడా చెప్పేదానికి లేదు, ఏదో ఒకటి చెప్పాలి కదా, అంతే కదా. ఎన్నిసార్లు క్లారిఫికేషన్ ఇచ్చినారు? ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి అంటే తిరిగిన నాయకులంతా ఆర్థికంగా బలపడ్డారు. మీనాక్షి నాయుడు వెంట ఉండి ఆయన వెంట నడిచిన వాళ్ళు ఆర్థికంగా బలంగా లేరు అనే మాటకి మీనాక్షి నాయుడు నీతి నిజాతిగా రాజకీయం చేసినాడు. నా క్యాడర్ కూడా నీతి నిజాతిగా ఉన్నారు కాబట్టి అటాటికే ఉంటారు. ఇంకా దానికి ఆన్సర్ ఏముంది? ఏరా నేనేమన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతికో రాజకీయం చేశా, మేము అదే పరిస్థితిలో ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి ఒక పద్ధతిలో రాజకీయం చేస్తాడు, ఆయన అనుచరులు ఆ పద్ధతిలో ఉండరు. తేడా అంతే, దానికి ఎవరేం చెప్పలేరు, అంతే కదా. వాళ్ళ పద్ధతికి విరుగుడు కావాలంటే, వాళ్ళకి చెక్కు పెట్టాలంటే మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి పద్ధతిలో పోతే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. మరి మా నాయకుడు ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవుతాం. మా నాయకుడు చెప్పిన విధానం మేము ఫాలో అవుతాం, మా విధానం మా వాళ్ళు ఫాలో అవుతాం. భవిష్యత్తులో అదే జరుగుతుంది. మీనాక్షి నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఓ పద్ధతి ప్రకారం రాజకీయం చేస్తూ ఉన్నాము, మా క్యాడర్కి కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ అరాచకాలు దౌర్జన్యాలు వద్దని చెప్తూ ఉన్నాను. పద్ధతి ప్రకారం సంపాదించుకోవచ్చు కానీ
అక్రమాలు అన్యాయాలకు పోతే అది మంచి పద్ధతి కాదు, మంచి పేరు రాదు అంటున్నారు. పార్టీ కోసం ప్రాణం ఇస్తాము, 42 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చ అభిమానము, కాబట్టి పార్టీలోనే కొనసాగుతున్నాను. వచ్చిన ఆరోపణలన్నీ గిట్టిన వాళ్ళు చేసేవి, ఏం చెప్పాలో తెలియక ఏదోదో చెప్తా ఉన్నారు. కాకపోతే పార్టీ క్యాడర్కి కట్టుబడి ఉన్నాను, పార్టీ క్యాడర్ సంక్షేమానికి పాటుపడతానని చెప్తున్నాడు. కెమెరామెన్ రఫీతో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు.